హల్లెలూయా. ఈ దిన వాక్యము 9వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. నా ఉగ్రత అగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుష్యుడను కాను. చూసారా, దేవుడు చెప్తా ఉన్నాడు, మన మధ్య దేవుడు పరిశుద్ధ దేవుడు. లయపరచను, నాశనము చెయ్యను. ఈ మాట దేవుడు నోవహుకి ఇచ్చాడు. నోవహు కాలంలో భూమి మీద నరుల చెడుతనము బహు గొప్పదని వారి ఊహలోని వారి యొక్క తలంపులలోని ఊహ అంతయట కేవలము చెడ్డదని దేవుడు చూచి భూమిని శపించి ఆ భూమిని జలప్రలయంలో కొట్టుకుపోనిచ్చేశాడు దేవుడు. మొత్తం జలప్రలయంలో సృష్టి అంతా కొట్టుకుపోయింది. మొక్కలు, జంతువులన్నీ, కొన్ని జంతువులు దేవుని చిత్తంలో ఉన్నాయి. అలాగే కొంతమంది మనుషులు 80 ఆ ఓడలో ప్రవేశించారు. అయితే దేవుడు మరలా జలప్రలయము తర్వాత నోవహు భూమి మీదకి వచ్చిన తర్వాత మరెన్నడూ నేను లయపరచను అని ప్రమాణము చేయగా ఇప్పటి వరకు అంతకన్నా భయంకరంగా జీవించేస్తున్న మనుషులు ఉన్నారు. భూమి అంతయు ఎంతో భయంకరమైన జీవితాలతో ఉంటుండగా దేవుడు మరలా జలప్రలయానికి అనుమతి ఇవ్వలేదు. అందుకని ఇంకా మనకేమీ రాదు అని చెప్పి అన్యాయంగాను అక్రమంగాను బలాన్ని ఉపయోగించి బ్రతికేయకూడదు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యము చేస్తాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అని భయము కలిగి దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకెయ్యాలి. దేవుడు అట్టి కృప మన అందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.